తిరుమల శ్రీవారి అనుగ్రహంతో గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని 5 ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండాయని, దాదాపు ఏడాదికి సరిపడా తాగునీళ్లు ఉన్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మైచాంగ్ తుఫాను కారణంగా గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో నిండిన జలాశయాలను చైర్మన్ అధికారులతో కలిసి పరిశీలించారు. తిరుమల శ్రీవారి అనుగ్రహంతో గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని 5 ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండాయని, దాదాపు ఏడాదికి సరిపడా తాగునీళ్లు ఉన్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మైచాంగ్ తుపాను కారణంగా గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలో నిండిన జలాశయాలను చైర్మన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 15 రోజుల క్రితం తిరుమల, తిరుపతిలో నీటి కొరత ఎక్కువగా ఉందని, దీనిని అధిగమించడానికి కండలేరు రిజర్వాయర్ నుంచి నీటిని పంపింగ్ చేయాలని నిర్ణయించామన్నారు. నవంబర్ 23వ తేదీ శ్రీవారి పాదాల చెంత అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభించినట్లు తెలిపారు. ఆ రోజు నుండే స్వామివారి అనుగ్రహంతో తిరుమల, తిరుపతిలలో ప్రారంభమైన వర్షాలు గత 2 రోజుల్లో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. టీటీడీ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి డ్యాంల నుంచి నీటిని విడుదల చేస్తారన్నారు. ఇందులో భాగంగా ఇవాళ తెల్లవారుజామున గోగర్భం, పాప వినాశనం, ఆకాశగంగ డ్యాం గేట్లను అధికారులు తెరిచి నీటిని బయటకు వదిలినట్లు వివరించారు. చైర్మన్ వెంట జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ నరసింహకిషోర్, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ2 శ్రీ జగదీశ్వర్రెడ్డి, ఈఈ5 శ్రీ శ్రీహరి, విజిఓ శ్రీ నందకిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.